తెలంగాణ చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం పొట్లకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకి ముందుగా ఇక్కడ చూడండి పొట్లకాయలు. ఇవి పొడవుగా కూడా ఉంటాయండి. నేను ఇలా చిన్నవి తీసుకున్నాను. ఈ పొట్లకాయలు 1/2 కిలో తీసుకొని వీటిని ఫస్ట్ మనకి ఇక్కడ వైట్గా ఉంది చూడండి పొట్లకాయ మీద. ఈ వైట్ మొత్తం పోవటానికి చూసారా ఉప్పు అండి ఇది. ఇలా సాల్ట్ తీసుకొని ఇలా వేసి రబ్ చేశారంటే, ఇలా రుద్దారంటే మనకి పొట్లకాయ మీద ఈ వైట్నెస్ అంతా పోయి శుభ్రంగా వస్తాయి. చూసారా మనకి సాల్ట్ వేసి నీట్గా రుద్దేసిన తర్వాత మనకి ఎక్కడ వైట్ కనిపించడం లేదు చూడండి. వైట్ మొత్తం పోయింది, బాగా నీట్గా అయిపోయింది. వీటిల్ని శుభ్రంగా అంటే సాల్ట్ వేసి రుద్దిన తర్వాత శుభ్రంగా 2 సార్లు వాటర్లో కడిగి పక్కన పెట్టుకోండి ఈ విధంగా. ఇప్పుడు వీటిల్ని కట్ చేసుకోవాలి. ఇటు సైడు తీసేసి ఈ విధంగా మధ్యలోకి తీసేయండి. ఇక్కడ చూడండి విత్తనాలు ఉన్నాయి కదా, ఈ విత్తనాలు మొత్తం తీసేసేయండి. మనకి ఓన్లీ పైది సరిపోతుంది. ఇలా ఈ విత్తనాలు మొత్తం సపరేట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అలా విత్తనాలు మొత్తం తీసేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. మీకు ఇష్టమైతే కొంచెం పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు వేయండి. 1 టీ స్పూన్ లేదా 1½ టీ స్పూన్ ఉప్పు వేసి దీంట్లోనే 1 టీ స్పూన్ పసుపు వేయండి. ఈ ఉప్పు పసుపు వేసి బాగా కలిపి పెట్టాలి. చాలామందికి ఈ పొట్లకాయ వాసన పడదండి. అలాంటి వాళ్ళు ఇలా చేసుకుంటే స్మెల్ కూడా రాదు, మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పొట్లకాయలో వాటర్ అంతా వచ్చేస్తుంది బయటికి. ఈ విధంగా బాగా పిసకాలి ఈ ఉప్పు పసుపు వేసి. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా పిసికిన తర్వాత మనకి చూడండి దీంట్లో నుంచి వాటర్ వస్తుంది. చూసారా ఈ విధంగా వాటర్ అంతా వెళ్ళిపోతుందండి. స్మెల్ కూడా రాదు. చూడండి కింద మనకి ఎంత వాటర్ వచ్చిందో. స్మెల్ కూడా రాకుండా చక్కగా బాగుంటుంది టేస్ట్. ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం దీంట్లో పౌడర్ తయారు చేసుకుందాం. ఇప్పుడు చూడండి పుట్నాల పప్పు అంటారు కదా, శనగపప్పు 1/2 కప్పు, ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఉంటుందండి. ఒక చిన్న ముక్క కొబ్బరి ముక్క, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, కారం 1 టేబుల్ స్పూను. ఇవి మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలండి. అలా నేను ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాను. పౌడర్ చూడండి ఈ విధంగా వస్తుంది. దీన్ని మనం యూస్ చేస్తాము ఈ ఫ్రైలోకి. ఇప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ చూడండి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటాన్నివ్వండి. ఇలా అనిన తర్వాత దీంట్లో 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని ఇక్కడ చూసారా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం, అంటే బాగా పిసికి పెట్టుకున్నాం కదా ఈ పొట్లకాయని ఇలా ప్రెస్ చేసి ఇక్కడ చూడండి వాటర్ బాగా వస్తున్నాయి మనకి. ఈ వాటర్ మొత్తం తీసేసేయాలి. తీసేసి ఈ ఆయిల్లో వేసుకోవాలి. పొట్లకాయలో మనకు వాటర్ బాగుంటుందండి. ఇలా వేసుకోవడం వల్ల స్మెల్ ఉండదు, టేస్ట్ బాగుంటుంది, చక్కగా తినేయచ్చు. ఇలా ప్రెస్ చేసి ఈ పొట్లకాయలు మొత్తం దీంట్లో వేసుకోవాలి. ఈ పొట్లకాయ ముక్కలు మొత్తం ఇలా వేసుకున్న తర్వాత చూడండి మనకి ఎంత వాటర్ వచ్చిందో ఈ పొట్లకాయలో నుంచి. చూసారా ఈ వాటర్ మొత్తం పడిపోసేయండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకున్నారంటే బాగా ఫ్రై అయిపోతుంది. ఈ పొట్లకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలియబెట్టి దీంట్లోనే కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు మనం ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుందండి. పసుపు కూడా వేసి బాగా
ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గనిద్దాం, ఎందుకంటే మనకు పొట్లకాయలు తొందరగానే మగ్గిపోతాయి. ఈ విధంగా ఒకసారి బాగా కలిపెట్టిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, మనకి తొందరగా మగ్గిపోతాయండి పొట్లకాయ. ఇప్పుడు చూడండి, మనకి ఊరికి ఇట్లా ప్రెస్ చేస్తే కట్ అయిపోతుంది కదా. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇంకా మూత పెట్టనవసరం లేదండి. వేయించుకుంటూ ఉన్నారంటే బాగా వేగిపోతాయి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకున్నారంటే మనకి పైన ఈ పొట్లకాయకి పైన ఈ స్కిన్ కలర్ కూడా మారింది చూడండి. ఈ విధంగా మారుతూ వస్తుంది. ఇంకొంచెం వేగితే సరిపోతుందండి. ఇలా బాగా వేగాలి. ఇప్పుడు చూడండి, మనకి పొట్లకాయ మీద స్కిన్ ఉంది కదా, అంటే ఈ స్కిన్ బాగా కలర్ వస్తే బాగా టేస్ట్ వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లో ఈ పొడి వేసుకోవాలి. ఈ పొడి నేను ఆల్రెడీ ఎలా చేసుకోవాలో చూపించున్నానండి, ఒకసారి చూడండి నా వీడియోస్లో. ఇది ఏ ఫ్రైలో వేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పొడి వేసుకున్న తర్వాత బాగా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వండి. అంటే కలిగి పెట్టేటప్పుడు కొంచెం బాగా కలిసిపోతుంది మనకి. దీంట్లో కొబ్బరి, పుట్నాల పప్పు, వెల్లుల్లి, కారం అన్నీ వేసాం కాబట్టి ఇంకా మనం ఏమి వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఈ పొడి వేసేసుకొని, ఉప్పు సరిపోకపోతే కొంచెం చూసుకొని ఉప్పు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా పొట్లకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవచ్చో. చాలా రుచిగా ఉంటుందండి. ఇది పప్పుచారు, దోసకాయ పప్పు, టమాటా పప్పు ఇలాంటి వాటిల్లో సైడ్ డిష్గా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.